నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నది. ఏదో చేస్తున్నాము, ఏదో చేయబోతా ఉన్నాము, కేసీఆర్ను లోపలేస్తాం, కేటీఆర్ను లోపలేస్తామని ఏదో చేసి అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీదనే ఫోకస్ పెట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఏం చేసిర్రు? ఇంత చేసి కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేకపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఏంటి అంటే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో పుంకాలుగా రోజుకు రోజు పేజీలకు పేజీలు వార్తలు రాయించడం, కొందరికి వ్యతిరేకంగా టీవీల్లో స్టోరీలు వేయించడం, గంటల ఫుటేజ్. కానీ వాస్తవం అనేది ఇప్పుడు బయటపడ్డది. అంటే ప్రతి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగం ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తుంది. ఇది వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ అనేది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. పైగా ఆయన అదొక్కటే ఒప్పుకోలేదు. నిన్న 2-3 రోజుల క్రితము సౌత్ ఫస్ట్ అనే ఒక వెబ్సైట్లో ఒక కథనం వచ్చింది. 2 మంత్రుల ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పి. ఆ మంత్రులు ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ప్రచారం జరుగుతోంది బయట. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి మాటలు ముఖ్యమంత్రి చెవిలో పడ్డాయి. ముఖ్యమంత్రి విన్నారు. విని అందులో ఒక మంత్రిని పిలిచి, నాకు తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని పిలిచి, ఇదేంది పద్ధతి, ఎందుకు ఆయనతో తిరుగుతా ఉన్నావు అని చెప్పి ఆయన క్లాస్ బీకిరంట. ఇదంతా జరిగిపోయిన ఎపిసోడ్, ఇదంతా కూడా ఆ సౌత్ ఫస్ట్ కథనంలో వచ్చింది. ఇది జరిగిన 2-3 రోజులకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది, అట్లా తప్పేం లేదు, దానికి కొన్ని పద్ధతులు పరిమితులు ఉంటాయి, ఆ ప్రకారం చేస్తారు, తప్పేం లేదు అని మాట్లాడు. అదే కాసేపు నిజం అనుకుందాం. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వీళ్ళు చెప్పింది కూడా నిజమని అనుకుందాం. అట్లాంటప్పుడు మరి వీరు పరిమితులు దాటి, పరిధులు దాటి ఎక్కడ ఫోన్ ట్యాప్ చేసిర్రు, ఎవరి ఫోన్ ట్యాప్ చేసిర్రు అనేది ఇప్పటివరకు ఎక్కడ కూడా బయట పడలేదు. పోలీసులు అధికారికంగా ఎక్కడ కూడా బయటికి చెప్పలేదు. ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఇప్పటివరకు కనీసం ఈ ఏడాదిన్నర ఆల్మోస్ట్ 2 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు పోలీసులు. కేవలం మీడియాలో మాత్రమే ట్రయల్ నడుస్తూ ఉన్నది ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి. సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిర్రు. ఇవన్నీగా పుంకాలుగా ఎవరికి దోసింది వాళ్ళు రాసుకొచ్చారు. ఎందుకు రాసిర్రు? సీఎం కార్యాలయం నుంచి బ్రీఫింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీడియా సంస్థలకి వాళ్ళు రాసుకొచ్చారు అనేది దీని ద్వారా అర్థమైపోతూ ఉన్నది. కానీ ఏదైతే సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరని వీళ్ళు ప్రచారం చేసిరో అదంతా ఉత్తదేనని స్వయంగా అదే ఆ సిట్లో ఉన్నటువంటి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్న ఒక ఆఫీసరు కొద్ది రోజుల క్రితం ఒక జర్నలిస్ట్తో చెప్తే హిందూ దినపత్రిక ఆ కథనాన్ని కూడా ప్రచురించింది. సినిమా హీరోయిన్ల ఫోన్లు ఎవరి కూడా ట్యాప్ కాలేదు అని చెప్పి బయటకు వచ్చింది. కానీ వీళ్ళు ఏం చేసిర్రు? ఫోన్లు ట్యాప్ అయినాయి, అంతా జరిగిపోయింది. ఇక మహా టీవీ లాంటి మహా ఛానళ్ళు అయితే ఈ ఏకంగా కేటీఆర్ రమ్మన్నాడు, పొమ్మన్నాడు అని చెప్పేసి తమ్నేలు పెట్టి ఏ రకంగా వార్తలు వేసిరో చూసినాం. దానికి ప్రతిఫలం కూడా వాళ్ళు అనుభవించారు. అది అయిపోయింది. సో మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది. గతంలో కేటీఆర్ కూడా చాలాసార్లు అన్నాడు, హరీష్ రావు కూడా అన్నాడు. చాలామంది నాయకులు కూడా అపోజిషన్ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు దారుణమైన పరిస్థితి ఏమొచ్చిందంటే, స్వయంగా సొంత కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఇంకా ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నది అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని వాళ్ళ మీద నెపమేసారు. కానీ ఇప్పుడేం జరుగుతూ ఉన్నది? వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారని సొంత పార్టీలో ఉన్నటువంటి మంత్రులే బయటకు లీకులు ఇచ్చిర్రు. ఆ లీకులు వచ్చిన 2 రోజులకే ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కామన్గా జరుగుతూ ఉంటుంది, అందులో ఇబ్బంది ఉన్నది. గతంలో కేవలం బయటి వాళ్ళే చేసిరని ఆరోపణలు వచ్చినాయి. కానీ ఇప్పుడు సొంత పార్టీలో జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులను తేడా లేకుండా అందరి ఫోన్లు ట్యాప్ అవుతా ఉన్నాయి అనేది ఇప్పుడు అసలు సమస్య. అంటే గతంలో ఆ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి పోలీసులు ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నారు? ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నుంచి అందులో పనిచేసినటువంటి ఆ తిరుపతి అన్న, ప్రణీత్, ఇట్లా చాలామంది దాదాపు ఒక 4-5 జైలుకు కూడా పోయి వచ్చారు. నెలల తరబడి జైల్లో ఉన్నారు. ప్రభాకర్ రావు అయితే మొన్నటి వరకు విదేశాల్లో ఉండి వచ్చిండు. ఆయన నాన్ స్టాప్గా రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలుస్తూనే ఉన్నారు, పోతా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. ఆయనను విచారణ పేరుతో ప్రతిరోజు పిలుస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. ఆ లోపల ఈయనేం మాట్లాడిండో, పోలీసులు ఏం అడిగిరో అవన్నీ కూడా అధికారికంగా బయటికి రాకుండా అవి కూడా మీడియా నుంచే బయటకు వస్తూ ఉన్నాయి. చివరకు నెక్స్ట్ ఎవరికి నోటీసులు ఇస్తారు పోలీసులు అనేది కూడా మీడియా నుంచే బయటకు వస్తూ ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నోటీస్ ఇవ్వబోతా ఉన్నారని చెప్పి కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతి అనే పత్రికలో వార్త వస్తుంది.
ఇప్పుడు నిజంగానే ఆయనకు నోటీసులు వస్తాయి, విచారణకు హాజరు కావాలి అంటే ఒక సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేయాలని చెప్పి ఆయనకు నోటీసులు వస్తాయి. ఇట్లా చాలామంది విషయంలో గతంలో పనిచేసినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. ఇప్పుడు అందరినీ పిలుచుకుంటూ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కానీ మరి ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి అధికారుల భవిష్యత్తు ఏంటిది, అది ఇప్పుడు ఆలోచించాలి మనం. ఎందుకంటే ఇప్పుడు గతంలో పనిచేసిన వాళ్ళని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తూ ఉన్నది, వీళ్ళు తప్పు చేసిరని చెప్పేసి ఎట్లా వేయిస్తూ ఉన్నదో చూస్తాను. వాస్తవానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో జరిగే ప్రొసీజర్ ప్రకారమే జరుగుతాయి. ప్రతి 15 రోజులకో 45 రోజులకు ఒకసారి ఏవైతే వాళ్ళు ఎక్విప్మెంట్ వాడతారో అదని డిస్మాంటిల్ చేస్తూ ఉంటారట. అంటే వాళ్ళు దాన్ని నాశనం చేసేస్తారు. ఆ ఎక్విప్మెంట్ ఇంకోసారి వాడద్దు, మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ వాడి మిగతా ఎవరైతే ట్యాపింగ్లు చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది రెగ్యులర్ ప్రాసెస్. కానీ ప్రణీత్ కుమార్ మీద ఇంట్లో పెట్టిన కేసు ఏంది, ఆయన ఈ హార్డ్ డిస్కులు ఇవన్నీ కూడా డిస్మాంటిల్ చేసిండని కేసు పెట్టారు. డిస్మాంటిల్ చేయడమే ఆయన డ్యూటీ, కానీ మళ్ళీ రివర్స్లో డిస్మాంటిల్ చేసినందుకే ఆయన మీద కేసు పెట్టారు. సో ఇట్లాంటి చాలా గిమ్మిక్కులు జరుగుతూ ఉన్నాయి. సో మరి పాపం వాళ్ళు లాస్ట్ టైంలో ఉన్న పోలీసులు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. స్వయంగా కాంగ్రెస్ వాళ్ళే బయటపెట్టారు, మంత్రులే బయటపెట్టారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నదని. సో మరి రేపటి రోజున గవర్నమెంట్ మారితే, ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోయిన తర్వాత గవర్నమెంట్ మారినప్పుడు ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న పోలీసుల పరిస్థితి ఏంటిది అప్పుడు? ఇప్పుడు సేమ్ ఎట్లాంటి పరిస్థితి వీళ్ళు ఎదుర్కొంటా ఉన్నారో అట్లాంటి పరిస్థితి వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపటి రోజున మళ్ళీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం వీళ్ళ మీద కూడా అట్లాగే కక్ష తీర్చుకుంటుంది. సేమ్ వార్నింగ్ కేటీఆర్ కూడా ఇచ్చాడు. కింద పోలీసుల స్థాయి నుంచి కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు, అందరి సంగతి చూస్తామని ఆయన చెప్పారు. సో ఇప్పుడు సేమ్ కేసు మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వంలో ఎందుకు రిపీట్ కాదు? 100% రిపీట్ అవుతుంది. ఎట్లా అయితే వీళ్ళు గత ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ అని ఒక నెపం వేసి కాలం వెళ్ళదీస్తూ ఉన్నారో, ప్రజా సమస్యలు వచ్చిన ప్రతిసారి ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సిన ఆవశ్యకత వచ్చిన ప్రతిసారి కూడా ఫోన్ ట్యాపింగ్ అని, ఫార్ములా ఇరేస్ అని ఎట్లా అయితే ఇష్యూస్ డైవర్ట్ చేస్తూ ఉన్నారో, అంటే ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ప్రజల్ని కంప్లీట్గా పక్కకు నెట్టేసి కేవలం ఈ పొలిటికల్ డ్రామా మాత్రమే నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొన్నటి వరకు వర్షాలు లేక, వర్షాలు ఆలస్యమై, నకిలీ విత్తనాలతోని, ఎరువులు దొరకక ఇట్లా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. సో వాటి మీద ఎక్కడ కూడా చర్చ లేదు. ఇప్పుడు దేని మీద చర్చ? ఫోన్ ట్యాపింగ్ మీద చర్చ. డైలీ బంజారాహిల్స్ స్పేస్ నుంచి ఎవరెవరికి నోటీస్ వెళ్తుంది, వాళ్ళు రావడం, మీడియా అంతా కూడా దాని మీద ఫోకస్ చేయడం, ఈ రైతుల సమస్యలు ఇవన్నీ కూడా ఒక్కటి ఎవరు పట్టించుకోరు. అంతా కూడా సినిమా అటు వెళ్ళిపోతుంది. దీన్ని ఎవరు పట్టించుకోరు, రైతులను ఎవరు పట్టించుకోరు, ప్రజల కష్టాలు ఎవరు పట్టించుకోరు, స్కూళ్ళు కాలేజీల్లో ఫీజుల గురించి ఎవరు పట్టించుకోడు. హైదరాబాద్లో మినిమం శానిటేషన్ లేక ఎక్కడికక్కడ నీళ్లు రోడ్లపైన నిలిచిపోతూ ఉన్నాయి. నాలాలు క్లీన్గా లేక, నీళ్లు కిందికి పోయే లైన్స్ సరిగా లేక, మొన్న కొత్తగూడ ఫ్లైఓవర్ మీద కూడా అట్లనే నీళ్ళు నిలిచిపోయినాయి. సో ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వీటి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు రివ్యూ చేయట్లేదు. స్వయంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా వాటి మీద రివ్యూ చేయట్లేదు. సో ఆ సమస్యలన్నీ అట్లే ఉన్నాయి. కానీ ఆయన ఏ సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాడు? ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతాడు, కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నాడని మాట్లాడతాడు, కేసీఆర్ను తిడతాడు. సో అంటే అటెన్షన్ డైవర్షన్ అంతా అటుపోతూ ఉన్నది. సో ఇప్పుడు ఇట్లా జరిగి అంతిమంగా నష్టపోయేది ప్రజలే దీనివల్ల. సో రేపటి రోజున గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే రేపటి రోజున వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు కదా. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇట్లాంటి రేవంత్ రెడ్డి మా ఫోన్ ట్యాప్ చేసిండు, ఇంకొకటి ఏదో స్కామ్ జరిగింది, 4th సిటీ స్కామ్ జరిగింది, ఇంకొక కంపెనీలో స్కామ్ జరిగింది, కొడంగల్లో భూముల విషయంలో స్కామ్ జరిగింది, ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి వాళ్ళు ముందు పెట్టి అప్పుడు కూడా సేమ్ ప్రజా సమస్యలని మళ్ళీ పక్కకు పోతాయి. కేవలం రాజకీయ యుద్ధం మాత్రమే నడుస్తుంది. ప్రజలంతా కూడా వెర్రోలై చూడాలి మనం. ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో జరుగుతూ ఉన్నదో ప్రజా సమస్యలని పక్కకు పోయి కేవలం రాజకీయ దురుద్దేశంతో ఎట్లయితే నాటకాలు అయితే ఉన్నాయో రేపటి రోజున కూడా రాబోయే ప్రభుత్వాలు కూడా అదే పని చేస్తాయి. అంతకు మించి కేసులలో ఏమీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ అనేది రెగ్యులర్ ప్రాక్టీస్. అందులో కొన్నిసార్లు పాలకుల మెప్పు పొందడానికి వీళ్ళు ఎక్స్ట్రీమ్గా పోతారు అధికారులు. వాళ్ళ నుంచి ఏదో వాళ్ళకి కొంత ఎక్స్ట్రా సమాచారం ఇస్తే వాళ్ళు ఏదో మాకు ప్రమోషన్ ఇస్తారనో, ఎక్స్టెన్షన్ ఇస్తారనో, పదవి రిటైర్మెంట్ తర్వాత ఎక్స్టెన్షన్ వస్తారో, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు అవి ఎక్కడైనా జరుగుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో జరగవచ్చు, గతంలో కూడా అవి అట్లాంటివి జరిగి ఉండొచ్చు. సో కేవలం దాని మీదనే ఫోకస్ పెట్టి మిగతా అంతా పక్కకు పెట్టి రాజకీయం నడపడం వల్ల ఉపయోగం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది రెగ్యులర్ ప్రాక్టీస్, రెగ్యులర్గా జరుగుతుంది. దానికి ఒక సపరేట్గా డిపార్ట్మెంటే ఉంటుంది, ఆ వ్యవహారం అంతా నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఇన్ని రోజులు జరిగిన హడావిడి అంతా కేవలం పొలిటికల్ డ్రామా తప్ప ఇందులో వేరే ఏం లేదు. ఇప్పుడు మరి ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది, ఎట్లా జరుగుతూ ఉన్నది ఫోన్ ట్యాపింగ్, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తూ ఉన్నారు,
ఇవన్నీ కూడా రేపటి రోజున ఖచ్చితంగా బయట పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన నోటితో తానే ఒప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ లెక్కలన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. ప్రైవేట్ వ్యక్తులతో చేస్తున్నారా లేకుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తోటి చేస్తున్నారా అనేది కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు సేమ్ ఇప్పుడు గత ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి తిప్పలే రేపటి రోజున రేవంత్ రెడ్డి కూడా ఎదుర్కొనే పరిస్థితి 100% వస్తుంది. థ్యాంక్ యూ.